ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. తాళకం కట్టు గతంలో చెప్పాం మనం. అయినా కానీ తాళకం కట్టు మీరు చెప్పింది నాకు ఎక్కడా కనపడలేదండి అని చెప్పి కామెంట్ పెట్టారు. ఇంకొకసారి చెప్తాను. అది 50 గ్రాముల పటిక, 50 గ్రాముల మైలతుత్తం, ఈ రెండు ముందు మెత్తగా నూరుకొని తరువాత పులిచిన పెరుగుతో దాన్ని నూరి మట్టి మూకుట్లో వేసి వంట చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పెరుగు పిడక లాంటి దాంట్లో వేసి 10 పిడకలు పుటం వేసుకోవచ్చు. దానికి సీళ్ళు గీళ్ళు ఇట్లాంటివి ఏముండదు, ఓపెన్గానే వంట చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని 50 గ్రాములు వెలిగారం మెత్తగా నూరి ఈ మొత్తంలో కలిపి నీళ్లతో నూరుకోవాలి. రెండోసారి, మొదటిసారి పులిచిన పెరుగుతో, అంటే పులవటం అంటే ఒక వారం 10 రోజులు పక్కన పెట్టడం కాదు, ఏదో ఒక రోజు 2 రోజులు కొంచెం పులుపు వస్తే చాలు, అలాంటి దాంతో నూరుకోవాలి. తర్వాత వెలిగారం వేసినప్పుడు నీళ్లతో నూరుకోవాలి. నీళ్లతో నూరుకొని దాన్ని కూడా ఓపికగా వంట చేసుకోవచ్చు. లేదంటే 10 పిడకల పుటం వేసుకోవచ్చు. ఆ తరువాత అది భస్మై వస్తుంది. అలా భస్మంగా వచ్చిన దాన్ని నీళ్లతో నూరుకొని తాళకానికి లేపనం చేసి 3 పిడకల చొప్పున ఒక 7 పుటాలు, 6, 7, 8 అక్కడ అనుకూలాన్ని బట్టి వేసుకోండి. వేసుకుంటే తాళకం కట్టుద్ది. అది జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే పుటాలు ఆ లేపనం చేయటం సరిగ్గా లేకపోయినా, పుటాలు సరిగా కరెక్ట్గా తగలకపోయినా వేడి కొన్ని చోట్ల ఎరుపు ఎక్కుద్ది. ఎరుపు ఎక్కినప్పుడు ఆ ఎరుపు ఎక్కింది ఉపయోగించబాకండి. పచ్చిగా ఉన్నదాన్నే వాడుకోండి. కట్టినా కూడా పచ్చి ముక్క ఎలా ఉంటుందో తాళకం అలాగే ఉంటుంది, ఏ మార్పు చెందదు. నిదానంగా జాగ్రత్తగా చక్కగా చేయండి. ఖచ్చితంగా కట్ అయితే సంపూర్ణమైన విధంగా వచ్చుద్ది. నమస్కారం, సెలవు.